హలో అన్నా. హలో తమ్మి, ఏ సంగతి బాగా ఫోన్ చేసినావు? అన్న నేను పొలం కాడినన్నా. పొలం కాడికి రా. పొలం కాడికా? పొలం కాడనే ఉన్నావు మరి? పొలం కాడికి వస్తా మరి. జల్దిరా. సరే సరే వస్తున్నది, వస్తున్నా. అయ్యో తమ్మి, ఏంది ఇట్లయినా అంత ఇటో? ఏమైంది అంత డల్లు కనపడుతున్నావు నాకైతే నువ్వు మరి? 15 రోజులా అన్న కరెంట్ షాట్ కొట్టి ఫుల్ జ్వరం వచ్చింది. హాస్పిటల్ కూడా పోయినా, తక్కువ అవుతుంది అన్న. నీకు ఫోన్ చేసిన అన్న 2 సార్లు. 2 సార్లు ఫోన్ చేస్తే కూడా కలవలేదు నీకు. మళ్ళీ ఫోన్ చేస్తే ఏమనుకుంటావు, ఎటు పోయినావు, ఉరిగిట పోయినావు అనుకున్నా. దాదా మీ దవాఖాన కనుక తీసుకోదా? వేసుకో, అంగేసుకో. అయ్యో వేసుకో, అంగేసుకో. కూర్చోదా మాట, కూర్చో. అన్న మా కోడలు వస్తుంది, మాట్లాడదాం ఒక నిమిషం. కోడలో ఎటు పోతున్నావురా? చెల్లెళ్ళ ఇంటికి పోతున్నా చూడ్డానికి. పానం మంచిగా అయిందా మామయ్య? మంచిగానే ఉన్నారా. ఆ రోజు నువ్వు కాపాడకపోతే ఏమైపోతున్నావు ఏమో. అన్న ఆ కోడలో ఏమే ఇంతకుముందు చెప్పలేదు పొలం కాడ? ఏమైనా నీతోటి మాట్లాడేది ఉందిరా. 10 నిమిషాలు ఇంటికి రా, మాట్లాడేది ఉంది. సరే మామయ్య, ఇంటికి పోతున్నారండి. ఉన్నావా అమ్మా? ఆ రోజు నీళ్ళు ఇస్తా నేను మోసం చేసిండ్రా. అయినా కానీ నా పానం కాపాడినావు. అయ్యో నాదేముంది మామయ్య, ఆ దేవుడే కాపాడిండు. ఇక్కడ నుంచి నీకు ఏ కష్టం వచ్చినా కానీ నేను ముందుండి చూసుకుంటున్నామ్మా. నీకు మంచి సంబంధం చూసినమ్మా, అది ఖాయమైతే నీకు పెళ్లి కూడా చేస్తా. మీ అమ్మా నాన్నని చంపినందుకు ఆ రుణము నేను తీసుకుంటానమ్మా. మీరైతే చాలా మారిరు మామయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే దాన్ని నేను పోయేస్తానమ్మా. సరే మామయ్య. అన్నా ఏకాంబరం, ఏమైంది? నర్సిగాని భూమి భయాన పెడదాం అంటే పైర్లు చిట్కాడ పెడితే వాడు నీ పోయి మాట్లాడిన రా. వాడు ఏమంటున్నా అంటే రేపు మాపు సతాయిస్తున్న వాడు. ఆ సంగతి ఏందో నేను చూస్తా, అన్ని విషయాలు తెలుసుకొని నీకు ఫోన్ చేస్తా, మానసు లైన్లో పెడతా. నువ్వేం భయపడకు, సరేనా? సంపత్ అరే ఎటు పోతున్నావురా? బాబాయ్ పొలం కాడికి వెళ్తాండే బాబాయ్. అయితే కానీ నీ పానం మంచిగా అయిందానే? మంచిగా అయినా కానీ గిట్ ఎటు పోతున్నావురా? ఎగ్గి ధరణాల ఇంటికి పోతున్నాం బాబాయ్. అదే రా, నీతో పని ఉందిరా. అట్లా పోయి మందాయి కొంచెం మాట్లాడొద్దాంపా. లేదు బాబాయ్, నాకు కొద్దిగా పని ఉంది, పోతా. అదే పని ఎప్పుడు ఉండేది కదరా. అదే మళ్ళీ బర్లకాడు పోయి పెండ తీసి అయిపో. సరే పెట్టలా, పోతున్నా. నువ్వు ఇట్లా పోయేస్తాం, సంపద ఇట్లా పని ఉంది, జర మాట్లాడేది పోయేస్తాం. దా అన్నా. అవును బాబాయ్కి అన్నే వాళ్ళే. నీకు కూడా బాబాయ్ అవుతారా? అందా వీళ్ళేనే మా పాలన కాపాడింది. అందుకే ఇప్పుడు అతి చేసుకునేది. అదే సంపదిగా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? బాబాయ్ కోడలు దొరకద్దానే, మంచి కోడలు చూడు చేసుకుంటా. అరే పిచ్చోడా, అంత మంచి కోడలు పెట్టుకొని మళ్ళీ కోడలు చూడమంటావేంద్రా? నన్ను నా కుటుంబాన్ని కాపాడరు మీరు.
నాకు అంత సాయం చేసినప్పుడు మీకు ఒక్క సాయం అనే చేస్తారా నేను? సరే బాబాయ్, చూడు మరే చేసుకుంటా. ధరణికి నీకు పెళ్లి చేసి మీ రుణం తీర్చుకుంటారా నేను? సరే బాబాయ్. అన్నా ఫోన్ మందు బాగైంది. అరే కనకాంబరం, ఇటు రారా, నీకు అసలు విషయం చెప్తా. ఇటు రా, ఇటు రా. ఏంటంటే నిల్చో నిల్చో నిల్చోరా తమ్మి, నిల్చో. చెప్పు. అరే ఆ సంపద గాని మనసులో మాట విన్నావురా? ఏంటి ఏంటిది? విన్నావా? ఇప్పుడు ఏమన్నాడు విన్నావా? అర్థమైందా నీకు? అందుకే వాడి మీద డౌట్ వస్తుందా నాకు, అందుకే ఇప్పుడు వచ్చి చూసిన. కానీ వాడిని ఏదో ఒకటి చేయాలన్నా, శాంతి శాంతి తమ్మి, శాంతి రా, నేను చేస్తా. శివ 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 శాంతి శాంతి. శివ 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 శివ. కూర్చో. ఏంది మావ గిట్లా వచ్చారు? నీకు పెళ్లి సంబంధం చూసి వచ్చిందమ్మా. ఇప్పుడేందుకు మామ, మొన్ననే చెల్లెకి పెళ్లి చేసినాం కదా. అనుకున్న కొద్దీ వయసు మీద పడుతుంది కదా. నీకు మాట ఇచ్చిన మాట తప్ప నీకు మంచి సంబంధం చూసిన పెళ్లి చేస్తా. ఎవరు మామ మంచి సంబంధం అంటాను? మీ సంపత్ బావ లేడారా? వాడే. సరే తీ మామ, చూద్దాం. అది సరే కానీ మామ, వీళ్ళు ఎవరు ఎప్పుడు చూడలే. ఈయన మా పెద్దమ్మ కొడుకు, మా అన్న అవుతాడు. సరేనా, పోయేస్తాం మరి. ఆలోచించుకో. వెళ్ళేస్తాం. చూసినావారా తమ్మి, కనకాంబరం నేను చెప్పినట్టు అయిందా కాలేదా? దాని మనసులో మాట విన్నావు ఇప్పుడు? ఏమన్నా ఏకాంబరం, అందుకే నేను కొట్టి చూసినా ఏముందా నేను దాని మనసులా. అర్థమైందా? సూపర్ దాన్ని. ఇప్పుడు మన ప్లాన్ సక్సెస్. ఓకే, వేయాలి. అందుకే నా సంపదిగాడు నన్ను చంపి పెళ్లి చేసుకున్నాను చూసిండు. వాణ్ణి చంపుతా. శివ 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 శాంతి శాంతి శివ శివ శాంతి శాంతి తమ్మి, శాంతి శాంతి. అంటున్నా ఏకాంబరం, ఇప్పుడు అర్థమైందన్నా
కానీ నాకు ఇప్పుడు మందు కావాలన్నా, తాగాల మందు. తమ్ముడు ఏకాంబరం మన పాలేరున్నారు కదా అని ఫోన్ కొట్టు కదా. అమ్మ ధరణి, మీ సంపద బావ ఆ కనుకోతోడు తిరుగుతుండమ్మా. వాడు అసలే మంచోడు కాదు, మనకు తెలుసు కదమ్మా. లేదు మామ, ఇప్పుడు మారిండు. రోజు గుడికి పోతాండు, పూజలు కూడా చేస్తాడు. నాకు పెళ్లి సంబంధం కూడా చూస్తాడు. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నీ ఇష్టం, ఒకసారి అయితే చెప్పి చూడు. ఇక పోయేస్తానమ్మా. ఒకసారి సంపత్ బాబు కూడా ఫోన్ చేసి మాట్లాడదాం. అమ్మ నాకు కూడా అంతే అనుమానం పెట్టిపోయింది. హలో సంపత్ బావా. హలో, చెప్పు ధరణి. నీతోని కొంచెం మాట్లాడి ఉంది. ఒక 10 నిమిషాలలో ఇంటికి రావా? సరే ధరణి, అత్త. తొందరరా. ఏమైంది ధరణి, ఎందుకు రమ్మన్నావు? కూర్చోబా. మా మామ పాలేరు లేడా బావా? ఆయన వచ్చి నువ్వును మా మామ బాగా తిరుగుతాళ్ళు, కొంచెం జాగ్రత్తగా చెప్పు అని చెప్పిండు. నువ్వు ఆయనతో ఎందుకు తిరుగుతున్నావు బావా? మరి నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు ధరణి. బాబాయ్ ఇప్పుడు మారిండు, మున్పటి లెక్క లేడు. బాబాయ్. హలో సంపత్, ఎక్కడున్నావురా? ఇక్కడ ధరణి వాళ్ళ ఇంటికి వచ్చిన బాబాయ్ ఇప్పుడే. ఆ పొలం కాడ దావా చేసుకుంటున్నావు, రారా? సరే సరే వస్తున్నా. సరే బాబాయ్. ఎవరు బావా ఫోను? ఇంకా బాబాయ్ ఫోన్ చేసిండు ధరణి, ఏదో దావత్ ఇస్తారట, రమ్మంటాను. నేను పోయేస్తా. నువ్వు అన్నీ ఏం ఆలోచనలు పెట్టుకో. జాగ్రత్త బావా. సరేరా. అరే మల్లిగా, ఇటు రానా? పటేలా పిలిచిర్రు. అరే కోటర్ తీసుకుపోయి తాగుపోరా. ఎన్నెళ్ళేంది ఇలా కోటర్ ఇస్తున్నావు పటేలా? రేపు సంపద గాంధీ పెళ్ళి ఉన్నదిరా, అందరికి దావతిస్తున్నా, తాగిపో. సరే పటేలా. పో, తాగిపో. అవు సంపద గారి ఇంకా రాకపోయింది. ఆగు, అత్తాడు సంపద. రా సంపద, దా. సంపద దారా, కూర్చో. వచ్చాడు కొడుకు సంపద. ఏమైంది బాబాయ్, ఇంత సడన్గా ఫోన్ చేసి మంద అవతిస్తాను? ఏం లేదురా, చాలా రోజుల తర్వాత మా అన్న వచ్చిండు, అంటే దావత్ ఇద్దామని ఇస్తున్నా. నీతోటి ఒక ముచ్చట చెప్పేందురా సంపద. ఏంటిది బాబాయ్, చెప్పు ఇంట. మీరు అందరు కలిసి నా పానం కాపాడరురా. నీకు ధరణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? మనం అనుకుంటే అయిపోద్దా బాబాయ్, దానికి ధరను ఒప్పుకోవద్దా? మా తమ్మునికి మీరంటే పిచ్చి పాన బిడ్డ. మొన్ననే నా అమ్మగుంటే అడిగాడు మా తమ్ముడు ధరణిని. ధరణి సుధా ఓకే అన్నది. మరి నీకు ఓకేనా బిడ్డ? నువ్వు ఓకే అంటే పెళ్లి ఫిక్స్ చేస్తావు. మరి మేము మీకును ధరణికి ఓకే అయితే నాకు కూడా ఓకే బాబాయ్, ఫిక్స్ అయ్యి చేసుకుంటా. సరేనా, అయితే మనం తాగు. తాగన్నా. బాబాయ్ ఎప్పుడు చూడు నువ్వే నాకు దావతిస్తావు. నాకు లగ్గం కూడా ఖాయం చేసినవే. నాకు మస్తు సంబరం అవుతుంది. నేను ఇంకో కాఫ్ తెప్పిస్తా, మనం అందరం మంచిగా తాగుదాం తృప్తిగా. అవును, ఎవరు పోతారు? నేను పోయేస్తా తీతామ్మి. పోయేస్తా? కొడుకు తావతిస్తా అంటే బాబాయ్ వద్దంటారా? పోయేస్తా ఉండు బాబాయ్. నేను పైసలు ఓకే, నేను పోయేస్తా. ఒక్క నిమిషం, మొత్తం చేపలు పట్టుకొస్తా. సంపదు తెచ్చిర్రా పాటు. పోయి రేపు పెళ్ళి ఆడు రాదు, దావత్ అదిరిపోవాలి. మళ్ళా అంబాడాల దావత్ అంటే బాబాయ్. అట్లా బయటకు వస్తాను, మీరు రాదు. పోయిరా పోరా, ఏమన్నా వాళ్ళ పోయిరా. అబ్బా
మా బాబాయ్ మస్తు మంచోడు. వాళ్ళు నాకు ధరణితో లగ్గం చేస్తాను. సంపద తాగురా. అది ఏమరా తాగు ముత్తం మందు తాగుతా. మందు పుల్లు ఎక్కుతుంది ఇప్పుడు. అరే తమ్మి దావతీయాల పుల్లుకో సంపద కానీ పెళ్లి కాదు. అబ్బా ఈయనే పెళ్లి అయిపోతాను. ఏంది ఆడు రాజు ఆడు. సరేనే సరేనే ఏంది మావా ఇట్లా సరుకుంటాడు? ఓ మా పెళ్లికి ఏమైందని సంపత్ బావ దావత్ ఇచ్చిండా? పిచ్చిదాన్ని. మా చెల్లెకి ఇంకా ఫోన్ చేసి ఎప్పుడే మర్చిపోయినా మా పెళ్లికి ఏమైనా ముచ్చట. హలో చెల్లె, సంపత్ బావతో పెళ్లికి ఏం చేసిండు మామ, నువ్వు చెప్పని రావే. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఆ సంపదిగా నిన్ను మళ్ళీగా ఇప్పుడే చంపేసి వస్తున్నా. నా ఉప్పు తినుకుంటేనే నేను మాట్లాడుకుంటావే ధరణి చెప్తావురా. నిన్ను ఈ దెబ్బతో నీకన్నా విషం కలిపిన ఈ దెబ్బతో నువ్వు ఖతం రా. మళ్ళీగా నాతోటే పెట్టుకుంటావురా నువ్వు. మళ్ళీగా లంబీ కొడుక ఈ దెబ్బతో అవుతాడు. రే గమరామ్ అన్నా, వచ్చేరా మా పాట సక్సెస్ అయిపోయింది. నేను ధరణి చేసుకున్నా అనుకుంటే వీడు సంపద గారు వచ్చి నీళ్ళు ఇస్తా అని చెప్పి అటువైపు తిప్పుకున్నా చూసిండరా. ఈడ పట్ట అయిపోయాడు. ఇప్పుడు ధరణి నా సొంతం చేసుకుంటా. మన ప్లాన్ సక్సెస్ అయింది. నేను చెప్పినట్టు వినకుంటే వాళ్ళని చంపినట్టు నిన్ను కూడా చంపేస్తా. వద్దు మావా, నువ్వు చెప్పినట్టే ఇంటా. ఓరి దుర్మార్గుడా, పెళ్లి చేస్తా అని మా బావని చంపిన వారా పాపాత్ముడా. అసలు నిన్న ఆ రోజు చంపుంటే ఇవాళ ఈ 2 పానాలు పోయేటి కావురా. పుణ్యం చేయబోతే పాపం ఎదురొచ్చిందంటే గిదే కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే విలేజ్ కామెడీస్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది?
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి కొట్టురి. బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.